వ్యక్తి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంది. అతని ప్రెజెంటేషన్ మీదే అతని ప్రాజెక్ట్ ఆధారపడి ఉంటుంది. అప్పుడు అతడు దేవుణ్ణి ఇలా మొక్కుతూ ఉన్నాడు, స్వామి ఈ రోజు నన్ను విమర్శించే వాళ్ళంతా నాకు ఎదురు పడిని అని. అప్పుడు వాళ్ళ భార్య ఏంటండి ఇలా కోరుతున్నారు అంటే నీకు అర్థం కాదులే అనేసి వెళ్ళిపోతాడు. కిందికి వెళ్తే అక్కడ వాళ్ళ అపార్ట్మెంట్ లో ఒక అతను చూసి, నీకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగించారు, ఏంటో నువ్వు అసలు నీట్ గానే ఉండవు, నీ షూస్ ఎప్పుడు డర్టీగా ఉంటాయి, నువ్వు టై కూడా సరిగా కట్టలేవు, నీకేంటి ఇది అంటే ఆయన జస్ట్ అలా నవ్వి వెళ్ళిపోతాడు. తర్వాత ఆఫీస్కి వెళ్తే వాళ్ళ కొలీగ్ కూడా, ఏంటో నీకు ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ ని, నువ్వు అసలు నీ దగ్గర నుంచి ఎప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది, నువ్వు నీట్ గా ఉండవు అంటాడు. అయినా సరే అతను నవ్వి వెళ్ళిపోతాడు. తర్వాత తన బాస్ దగ్గరికి వెళ్తే, నువ్వు చెప్తే వినకుండా డిపార్ట్మెంట్ చేంజ్ అయ్యావు, చూడు ఇప్పుడు ఇంత పెద్ద బాధ్యత నీ మీద ఉంది, నువ్వు అన్ని మర్చిపోతూ ఉంటావు, ఎలా గుర్తుపెట్టుకుంటావు, ఎలా సబ్మిట్ చేస్తావో అంటాడు. అతడు ఇంకేం మాట్లాడకుండా నవ్వేసి వెళ్ళిపోతాడు. ఒక్కసారి వెళ్లి వాళ్ళన్నవన్నీ చేంజ్ చేసుకుని, తన షూ క్లీన్ చేసుకుని, టై సరిగా కట్టుకుని, ఒక సెంటు బాటిల్ తెచ్చి అంతా తన మీద చల్లుకొని, తను ఏం చేయాలనేది బాగా ఆలోచించి, ఒక్కసారి తను చెప్పాలనుకున్నవన్నీ గుర్తు చేసుకుని వెళ్లి మీటింగ్ అటెండ్ అయ్యి అతడు సక్సెస్ఫుల్ గా దాన్ని సాధిస్తాడు. మనం కూడా అంతే. మనం ఎవరైనా పొగుడుతూ ఉంటే చాలా ఆనందంగా స్వీకరిస్తాం, కానీ విమర్శిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేము. కానీ ఆ విమర్శించే వాళ్ళు మనకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ విమర్శల వల్లే మన నిజమైన లోపాలు బయటపడి మనం వాళ్ళని సరిచేసుకుని అప్పుడు మనం మెరుగుపడగలం. అందుకే విమర్శించే వాళ్ళని దూరం పెట్టకండి. వాళ్ళు మన దగ్గర ఉంటేనే మనం కరెక్ట్ పర్సన్ గా తయారవుతాం.